దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 25 మంగళవారం మీనరాశి వారికి ఒక ఫోన్ కాల్తో మీ జీవితం మారబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 25 మంగళవారం రోజున మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన వీరికి ఉన్నటువంటి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో, ఈరోజు వీరు పొందుకోబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఒక ఫోన్ కాల్ ద్వారా వీరి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో, ఎటువంటి ఫోన్ కాల్ రాబోతుందో పూర్తి వివరాలను ఈ విషయంలో తెలుసుకుందాం. ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులను గనక మనం మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, గుణగణాలని కలిగి ఉంటారు. ఈ రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. గోప్యంగా ఉంటారు. ఎదుటివారు ఏదైనా పర్సనల్ విషయాన్ని వీరికి షేర్ చేసినట్లయితే ఎవరికి కూడా షేర్ చేయకుండా మనసులో గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే కష్టాలను, నష్టాలను కూడా మనసులోనే ఉంచుకొని భరిస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి కష్టం సుఖం ఎరిగిన వ్యక్తులు. ఇక ఈ రాశి వారికి డబ్బు విలువ బాగా తెలుసు. పొదుపు చేయడానికి ఇష్టపడతారు. ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించే మనస్తత్వం, తెలివితేటలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25 మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు ప్రతికూలంగాను, కొన్ని అంశాలు అనుకూలంగాను ఉండబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా వీరి యొక్క జీవితంలో కీలకమైన మార్పుని గమనిస్తారు. ఎందుకంటే కనుక ఈ యొక్క ఫోన్ కాల్ వీరి జీవితాన్నే మార్చివేస్తుంది. అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఫోన్ కాల్ ద్వారా మీకైతే శుభం కలగబోతుంది. మీకైతే కనుక అనేకమైన అద్భుతమైన అవకాశాలు, ఆఫర్లు ఇంతకుముందు చాలాసార్లు వచ్చినా మీరైతే వినియోగించుకోలేకపోయారు. కానీ ఇప్పుడైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆదాయ మార్గంగా కానీ మీరైతే కనుక ఆ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకోబోతున్నారు. మీరు దానికి సంబంధించి ఒక రకమైన మంచి వార్తనైతే వినబోతున్నారు. మీరు చేసినటువంటి ప్రయత్నాల కోసం, మీరు ఎదురు చూస్తున్న రిజల్ట్స్ కోసం ఆ ఫోన్ కాల్ అయితే మీకు ఉపయోగపడబోతుంది. మీరైతే కనుక ఒక ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని పూర్తి మలుపు తిప్పబోతుందని చెప్పుకోవాలి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలోనూ, మీ కుటుంబంలోనూ సంతోష సమయాలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులు దీని ద్వారా సంతోషించబోతున్నారు. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. వృత్తి రీత్యా చూస్తే కనుక కుల వృత్తులు చేసే వారికి అనుకూలమైన పరిస్థితులు నడుస్తున్నాయి. ఇక చిల్లర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు పెట్టుబడులు రెట్టింపు వేగంతో పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి అనారోగ్య పరిస్థితులు చిన్నపాటి ఇబ్బందిని సృష్టిస్తాయి, ఒత్తిడిని కలిగిస్తాయి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం కూడా కొంతపాటి అలజడిని కలిగిస్తుంది. ఇక మానసికంగా కృంగదీసేటటువంటి చిన్న చిన్న విషయాలు వీరి కుటుంబంలో చర్చకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ చక్కటి శుభవార్తలను కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలను పొందుకోవటానికి ఇప్పుడు పెడుతున్నటువంటి శ్రమకి రెట్టింపు శ్రమను పెడితే తప్ప వీరైతే అనుకూలమైన ఫలితాలను పొందుకోలేరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే నూతన మార్గాలను ఆదాయం కోసం అన్వేషిస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవటానికి నిత్యము లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, ఉదయాన్నే దినచర్య ప్రారంభించేటప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.